తులసి కమాన్ ఎంజాయ్ రా. కమాన్ కంటిన్యూ. సంజయ్ బ్రో, ఇంకా మీ వైఫ్ రాలేదేంటి? ఎక్కడో ట్రాఫిక్ లో స్టక్ అయినట్టుంది. ఇప్పుడు వచ్చేస్తుంది. నువ్వు కాల్ చేసి చాలాసేపు అయింది కదా, ఇంకా రాకపోవడం ఏంటి? అసలు వస్తుందో రాదో. సంజు, డోంట్ ఫీల్ బ్యాడ్. మేం బయలుదేరుతాం సంజయ్. వాట్ హ్యాపెన్ రీతి? నీ వైఫ్ లేకుండా మమ్మల్ని ఇలా ఇన్వైట్ చేయడం అసలేం బాలేదు. షీజ్ ఆన్ ద వే రీతి, వచ్చేస్తుంది. నో సంజయ్, ఇలాంటి వెయిటింగ్ మాకైతే ఇన్సల్టింగ్ గా ఉంది. మేం బయలుదేరుతాం సంజయ్. నో, మీరు వెళ్ళడానికి వీల్లేదు. మీరు వెళ్ళి నన్ను ఇన్సల్ట్ చేయకండి. ఇప్పుడే మీ ముందే కాల్ చేస్తాను. హలో సంజయ్. హలో లక్ష్మి, వచ్చేసావా? వచ్చాను, కానీ ఇదేదో పబ్ అండ్ బార్లా ఉంది. అయితే ఏంటి, లోపలికి రా. ఐఎమ్ వెరీ సారీ సంజయ్, ఇలాంటి కల్చర్ నాకు అలవాట్లేదు. నేను ఇంటికి వెళ్ళిపోతాను, దయచేసి నన్ను తప్పుగా అనుకోకు. లక్ష్మి, ఒకసారి నేను చెప్పేది విను. మా ఫ్రెండ్స్ అందరికీ నిన్ను పరిచయం చేస్తానని చెప్పాను. నువ్వు కాసేపట్లో జాయిన్ అవుతావని కూడా చెప్పాను. తీరా ఇక్కడి దాకా వచ్చి ఏంటి లక్ష్మి ఇది? నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయాలని చూస్తున్నావా? ప్లీజ్ సంజయ్, నువ్వు నన్ను వేరే చోటికి ఎక్కడికైనా తీసుకెళ్ళు, కానీ ఇక్కడికి మాత్రం వద్దు. నేను వెళ్తాను. లక్ష్మి, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? సెకండ్ ఫ్లోర్ లో. నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ ఏ మూమెంట్. ఓకే. లక్ష్మి, ఆర్ యు మ్యాడ్? ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు? పబ్లోకి రావడానికి ఏమైంది? ప్లీజ్ సంజయ్, నేను రాలేను, అర్థం చేసుకో. నువ్వు ఈ జనరేషన్ అమ్మాయివే కదా. నా ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్స్తో లవర్స్తో వచ్చారు. మరి ఇక్కడికి వచ్చిన లేడీస్ అందరూ కల్చర్ తెలియని మనుషులా, కల్చర్ వదిలేసిన మనుషులా? ఇక్కడికి ఎవరు వచ్చారు? నువ్వు ఎవరిని ఇన్వైట్ చేశావో నాకు తెలియదు. వాళ్ళ గురించి నాకు అనవసరం. మై సెల్ఫ్ నాకు ఇష్టం లేదు, అంతే. ఎల్ఎల్బి చేశావు, ఇంగ్లీష్ బాగా మాట్లాడతావు. ఇలాంటి నువ్వు పబ్లోకి రాననటం చాలా షాకింగ్గా ఉంది. నువ్వు కావాలని ముందుకేస్తున్నావు కదా, కావాలని రానంటున్నావు కదా. సంజయ్, మనసులో ఒకటి పైకి ఇంకొకటి నేను మాట్లాడలేను. నా మనసుకి అనిపిస్తున్నదే చెప్తాను. అండర్స్టాండ్, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. మరి వెళ్ళిపోతావా? అవును, వెళ్ళిపోతాను. వెళ్ళిపో. చాలా థ్యాంక్స్. డార్లింగ్ ఆగు. జ్యోతిని ప్రేమించినప్పుడు వాడితో ఇలాంటి పబ్బులు తిరగలేదా? సంజయ్, నువ్వు తిరగలేదా? వాడితో నువ్వు కారులో తిరిగావు, బైక్ మీద తిరిగావు. మరి వాడు ఏ రోజు నిన్ను ఇలాంటి చోటుకు తీసుకెళ్ళలేదా? సంజయ్,
మన మధ్య మళ్ళీ జ్యోతిరాదిత్య టాపిక్ వద్దు. జ్యోతితో ముడిపెట్టి మాట్లాడకు. నేను పిలవగానే నువ్వు నా మాటకు రెస్పెక్ట్ ఇచ్చి నా ఫ్రెండ్స్ ముందుకొస్తే నేను ఈ డిస్కషన్ పెట్టేవాన్నే కాదు. అనవసరంగా టైం వేస్ట్ చేయడం ఎందుకు? ఫైనల్గా అడుగుతున్నా, పబ్లిక్ వస్తావా రావా? సంజయ్, సే ఎస్ ఆర్ నో. వస్తున్నావా రావట్లేదా? నేను నీ హస్బెండ్గా ఆర్డర్ వేస్తున్నాను. అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. వస్తున్నావా లేదా? వస్తున్నా. మనసు చంపుకొని మనస్ఫూర్తిగా స్మైల్తో రా. నువ్వు స్మైల్తో కాకుండా ఇలా టీయర్స్తో కనిపించావనుకో, అది నాకు అవమానం. ఇష్టం లేని పెళ్లి జరిగిందని మనం వాళ్ళకి హింట్ ఇచ్చినట్టు అవుతాం. కళ్ళు తుడుచుకో. ఇటివ్వు. స్మైల్ చెయ్యి. పద. Hi guys. Your attention please. She's my wife, Lakshmi. My darling, my sweetheart. హలో నమస్తే. సంజయ్, నీ వైఫ్ ఏంటి నాకు దండం పెడుతుంది? కంప్లీట్ గా పబ్ కల్చర్ తెలియనట్టు ఇలా చీరలో రావటం, చేతులు జోడించి దండం పెట్టడం చాలా వింతగా ఉంది. సో ఫన్నీ. లక్ష్మి, నీ పోలీస్ బిహేవియర్తో నా పరువు తీయకు. హగ్గివలసిన చోట కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చని విష్ చేయలేవా? షేక్ హ్యాండ్ ఇవ్వు. హాయ్. ఈ రోజు నీ బర్త్డే సెలబ్రేట్ చేయాల్సిందనివి. ఇలా చీప్గా శారీ కట్టుకోవడం ఏంటో? నీ ఫేస్కి ఇంకాస్త పసుపు రాసుకొని నుదుటి మీద కాస్త పెద్దగా కనిపించే కుంకుమ బొట్టు పెట్టుకుంటే మేమే మీ వైఫ్కు చేతులెత్తి మొక్కుతాం. ఇందాక దండం పెట్టింది కదా, అలా దండం పెడతామన్నమాట. ఇక్కడ ఇంతమంది మోడర్న్ గా కనిపిస్తుంటే నీ వైఫ్ ఒక్కతే పొలాల మధ్య దిష్టి బొమ్మలా ఇలా కనిపిస్తుందిరా. వెరీ స్ట్రేంజ్. చాలా బాధగా ఉంది. ఇలాంటి సెలబ్రేషన్ మోడ్లో నీ వైఫ్ ఎంతో పాష్గా స్టైలింగ్గా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే నీ వైఫ్ నిజంగా పెద్ద షాకే ఇచ్చింది. అసలు ఇలాంటి చోట మన ముందు లక్ష్మి ఒక్కతే ఇలా చీరలో ఉంటే మనమందరం కలిసి తనని చెడగొడుతున్నామేమో అనుకుంటారు. లక్ష్మి, ఒక పని చెయ్యి. నేనెప్పుడూ ఆఫీస్ అయిపోగానే పబ్కి వెళ్తుంటాను. సేఫ్ సైడ్ నేను మోడర్న్ డ్రెస్ కూడా నాతో క్యారీ చేస్తూ ఉంటాను. అది నా దగ్గరుంది. అది నీకు కరెక్ట్గా సరిపోతుంది. ఒకసారి ట్రై చేస్తావా? లక్ష్మి, కాస్ట్యూమ్ వేసుకో. ఇదిగో వేసుకో లక్ష్మి. సంజయ్, ఐఎమ్ వెరీ సారీ. ఇలాంటి డ్రెస్సెస్ నేను ఎప్పుడు వేసుకోలేదు. నాకు ఇష్టం లేదు కూడా. ఎప్పుడు ఇలాంటి డ్రెస్సే వేసుకోమని తిరగమని చెప్పట్లేదు కదా. వెళ్ళే ప్లేస్ని బట్టి, ఉండే ప్లేస్ని బట్టి మనం స్టైల్గా ఉండాలి. సంజయ్ ప్లీజ్. లక్ష్మి, అందరి ముందు నా పరువు తీయకని చెప్తున్నానా? వేసుకో.
లక్ష్మి, ఇది మరేం స్విమ్ డ్రెస్ కాదు, ఫ్రాక్లా ఉంది, స్టైలిష్గా ఉంది. ఈ శారీలో కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావనుకో, బట్ ఇక్కడ డ్రెస్ కూడా మనం ఫాలో అయితేనే కదా బాగుంటుంది. వేసుకో లక్ష్మి. ప్లీజ్ సంజయ్, నన్ను ఫోర్స్ చేయకు. పబ్కి నేను రానన్నాను, అయినా బలవంతంగా తీసుకొచ్చావు. మీ ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేశావు. ఇక చాలు, నేను వెళ్ళిపోతాను. బర్త్డే విషెస్ నీకు ఇంకా ఎవరు చెప్పలేదు కదా. నువ్వు మోడర్న్ డ్రెస్లో కనిపిస్తేనే చెప్తారు, ఆ తర్వాత నువ్వు వెళ్దువు కానీ. సంజయ్, చెప్పింది చెయ్యి. అయితే నీకు నా మీద ప్రేమ కానీ భర్త అనే రెస్పెక్ట్ కానీ ఏమీ లేవన్నమాట, అవునా? నువ్వు ఇంకా వాణ్ణి లవ్ చేస్తున్నావు, అవునా? సంజయ్ ప్లీజ్. ఈ మోడర్న్ డ్రెస్లో అందరికీ కనిపించాలి. అలాగే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వెరీ గుడ్. నన్ను ఇలా అర్థం చేసుకో. నీ లైఫ్ చాలా బాగుంటుంది. ఇలా ఏడుపు ముఖంతో కాకుండా స్మైల్తో రా. నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ? సంజయ్, నీ వైఫ్ మరి 1960s కిడ్లా ప్రవర్తిస్తుందేంట్రా? ఇంకా నయం, ఫేస్ కనిపిస్తుందని ఫేస్కి మాస్క్ పెట్టుకొని రాలేదు. అమెరికా అంతా తిరిగి వచ్చిన వాడివి, మరీ ఇలాంటి వైఫ్ని ఎలా భరిస్తున్నావు బ్రో? తెలిసే చేసుకున్నావా? చేసుకున్నాక తెలిసిందా? ఇంతకీ మోడ్రన్ కాస్ట్యూమ్కు ఒప్పుకుందా లేదా? రే, తనని కన్విన్స్ చేసి వచ్చాను. షూర్ షీ విల్ కమ్ ఇన్ మోడర్న్ డ్రెస్. నేనంటే తనకు చాలా రెస్పెక్ట్ రా. రెస్పెక్ట్ ఉన్నప్పుడు తను ఇంతసేపు ఎందుకు ఆలోచిస్తుంది? నువ్వు చెప్పగానే వెళ్ళాలి కదా. ఇలా పబ్స్కి రావడం తనకు కొత్త, అందుకే చాలా హెసిటేట్ అయ్యింది. ఇక విషయం గురించి క్వశ్చన్ చేసి నన్ను ఇరిటేట్ చేయకండి రా. నా లక్ష్మి మోడర్న్గా వస్తుంది. ఎస్. హలో లక్ష్మి. అత్తయ్య, చెప్పు లక్ష్మి. ఈ సంజయ్ నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. లక్ష్మి, ఏమైంది? నీ పుట్టినరోజున సంజయ్ నిన్ను అలా ఎందుకు బాధ పెడుతున్నాడు? తనకేమైంది అసలు? ఎందుకు నువ్వెక్కడున్నావు? పబ్బులో అత్తయ్య. పబ్బులోనా? అవునత్తయ్య, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ పబ్లో సంజయ్ పార్టీ ఇస్తున్నాడు. అందరూ తాగుతున్నారు. వాళ్ళకు ఖచ్చితంగా నన్ను పరిచయం చేయాల్సిందేనని నన్ను టెన్షన్ పెట్టి ఇక్కడికి రప్పించాడు. ఇక్కడ ఒక్కో క్షణం చాలా ఇబ్బందిగా ఉంది. వెంటనే ఇక్కడి నుంచి వచ్చేద్దామా అంటే సంజయ్ ఒప్పుకోవట్లేదు, చాలా ఫోర్స్ చేస్తున్నాడు. ఇప్పుడు నన్ను మోడర్న్ డ్రెస్ వేసుకోమని ఫోర్స్ చేసి వెళ్ళాడు. సంజయ్కి అదేమో స్టేటస్ అనిపిస్తోంది. నాకేమో చాలా నరకంగా ఉందత్తయ్య. ఇప్పుడు మోడర్న్ డ్రెస్ అన్నాడు, కాసేపటి తర్వాత అందరితో కలిసి తాగమంటాడు. సంజయ్ నీ మనసు అర్థం చేసుకున్నాడు అనుకుంటే ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదనిపిస్తుంది. సరే, నువ్వు లొకేషన్ పిన్ చెయ్యి, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను. నువ్వేం టెన్షన్ పడుకో, వచ్చేస్తాను. అలాగే అత్తయ్య. పంపించు. హే, తను వచ్చేసిందిరా.
ఏముందిరా పెట్ట, శారీలో క్లాస్ బ్యూటీ, మోడ్రన్లో సెక్సీ బ్యూటీ. ఆస్తులు సంపాదించిన వాళ్ళని కాదు, ఇలాంటి అందాన్ని పెళ్లి చేసుకున్న సంజయ్ వాళ్లే ఈ ప్రపంచంలో చాలా గొప్పవాళ్ళు. వెల్కమ్ లక్ష్మి, వెల్కమ్. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు కాపాడినందుకు చాలా చాలా థ్యాంక్స్. గైస్, ఇప్పుడు విష్ చేస్తారా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు లక్ష్మి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యూ లక్ష్మి. హ్యాపీ బర్త్డే. బ్యూటిఫుల్ జోడీ. లక్ష్మి, కమాన్, డ్రింక్ చేయి. నాకేం వద్దండి. పర్లేదులే, తాగు, మేం తాగుతున్నాం కదా. నాకు ఇలాంటి అవసరం లేదండి, ప్లీజ్. తనకు అలవాట్లేదనుకుంటా. అలవాటుదేముంది, అప్పుడప్పుడు వీకెండ్స్ ఇలా పబ్కి రావడం అలవాటు చేసుకుంటే డ్రింక్ చేయడం కూడా అలవాటైపోతుంది. తాగు లక్ష్మి. అరే, తను వద్దంటుంది కదా, ఇంకా ఫోర్స్ చేయకండి. గైస్, లెట్స్ ఎంజాయ్ ద పార్టీ ప్లీజ్. ఈ పార్టీని నెక్స్ట్ లెవెల్లో సెలబ్రేట్ చేయాలంటే మనం ఇంకా జోష్గా డాన్స్ చేయాలి. డాన్సే కదా, చేసేద్దాం. సోలో డాన్సులు, కపుల్ డాన్సులు చాలా కామన్. అంతకు మించి వెరైటీగా చేయాలి. అంతకు మించి అంటే ఎలారా? కపుల్ స్వాపింగ్ డాన్స్. కపుల్స్లోని ఫీమేల్స్ వాళ్ళ చైన్స్ తీసి ఇక్కడ వేయండి. ఒక్కొక్కరు ఒక్కో చైన్ తీయాలి. ఎవరి చైన్ ఎవరు తీశారో ఆ ఫీమేల్ ఆ మేల్తో డాన్స్ చేయాలి. గేమ్ అర్థమైందా? బెరర్, నువ్వు కొడితే అందులో వేసి. లక్ష్మి, నువ్వేంటి అలా సైలెంట్ అయ్యావు? వెళ్ళు. లక్ష్మి, మాటి మాటికి నా పరువు తీయకు. డాన్సే కదా, చైన్ తీసి అక్కడ పెట్టు. లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? లక్ష్మి, నిన్నే. సంజయ్ ప్లీజ్, మోడర్న్ డ్రెస్ వేసుకోమన్నా వేసుకున్నాను. ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్తూ కానిలే లక్ష్మి, ఒకే ఒక డాన్స్, 5 minutes. ప్లీజ్ జయంతి. ఏ లెట్స్ స్టార్ట్. ఈ గేమ్లో కళ్ళు మూసుకొని చైన్ తీయాలి. హే, నా గర్ల్ ఫ్రెండ్ చైన్ నాకు వచ్చేసింది. సంజయ్ పెళ్ళం చైన్ మాత్రం నాకే రావాలి దేవుడా. సంజయ్, ఇది లక్ష్మీ చైనే కదా? తులసి, ఈ పార్టీకి నేను ఎవరు ఇన్వైట్ చేయలేదే.
డాన్స్ వంకతో వాడు నీ భార్యతో ఎలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడో చూసావా? నీ వల్ల మరోసారి లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటే పగిలిన బీరు బాటిల్ ముక్కలు నీ కళ్ళల్లో గుచ్చుకోవచ్చు, నీ పొట్టలో కూడా దిగొచ్చు.